5వ వార్డు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని, వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దామని 5వ వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి పాలకుర్తి రాధిక సోమశేఖర్ అన్నారు. ఆదివారం బీజేపీ పార్టీ నేతలు వార్డు ప్రజలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆప్యాయంగా పలకరిస్తూ గెలుపు ఆవశ్యకతను వివరిస్తూ ప్రచారంలో ముందుకు సాగారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఈ ప్రచార కార్యక్రమంలో పార్టీ నేతలు, నాయకులు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. పాలకుర్తి రాధిక, శివున్పల్లి మున్సిపాలిటీ 5వ వార్డుకు నన్ను ముందుకు రప్పించిండ్రు. నేను ముందుకు వాళ్ళ కోరిక మీద నేను ముందుకు రాగలిగాను. మున్సిపాలిటీ డ్రైనేజ్ ఏది ఉన్నా మేము చేస్తామని ముందుకు వచ్చినాం. మాకు కూడా బాధ్యతలు అన్నీ అయిపోయినాయి. మా 3 అమ్మాయిల పెళ్లిళ్ళు కూడా చేస్తామని ముందుకు వచ్చినాము. ప్రధాని నరేంద్ర మోడీ ఎట్లా చేస్తుండో మేము కూడా అట్లా చేయాలని మీరు అందరు ఆశీర్వదించాలి. మేము కూడా చెయ్యాలి అనే ముందుకు వచ్చినాము. అందరు మెజారిటీతోటే ముందుకు రాగలిగినాము. అందరు మమ్మల్ని మంచిగానే చూస్తున్నారు. మేము కూడా మంచిగానే చెయ్యాలనుకునే ముందుకు వచ్చినాము. మోటార్స్, బోరింగులు ఇవన్నీ కావాలని అడిగినారు. మేము కూడా చేస్తామని వచ్చినామని చెప్పినాము. వీధి లైట్లు అన్ని చేస్తాము, పింఛన్లు చేస్తాము అని వచ్చినాము. అన్ని చేస్తాము. ఇప్పుడు ఎట్లా చేస్తున్నామో వచ్చినాక కూడా అట్లనే చేస్తాము. మీరు అందరూ అతిథిగా ఓట్లు వేసి నన్ను గెలిపియాలని కోరుకుంటున్నా. కమలం పువ్వుకే మన ఓటు. జై జై బీజేపీ. మేము మా భార్యను 5వ వార్డు స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీ నుంచి 5వ వార్డు కౌన్సిలర్గా బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నాము. మేము తప్పకుండా ఈ యొక్క మా వార్డు 5వ వార్డులో అన్ని సమస్యల మీద తప్పకుండా మున్సిపాలిటీలో పోరాడి ప్రయత్నం చేసి ఇక్కడ ఉన్న సమస్యలన్నీ, తాగునీటి కానీ, రోడ్లు కానీ, మేము నిన్న మొన్న ప్రచారానికి వెళ్తే సీసీ రోడ్లు కానీ, పింఛన్లకు కానీ, అలాగే మన వారికి కొన్ని సమస్యలు చెప్పారు. వాటి మీద తప్పకుండా పోరాడి మేము మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిస్తే మేము తప్పకుండా ప్రజాసేవకే చేసేందుకు వచ్చాము. వారికి అన్ని విధాల అందుబాటులో ఉంటూ ప్రతి క్షణము 24 గంటలు నాది చాలా దగ్గర. 5వ వార్డు అంటే చాలా దగ్గర ఉంది. అందరితో నేను ఇక్కడ మా మిస్సెస్ కానీ, నేను కానీ అందరికీ సమైక్యంగా అందరితో కలుపుకొని ఉన్నాము. అన్ని వర్గాల ప్రజలతో కూడా మేము మమేకమై ఉన్నాము. మాకు తప్పకుండా అందరూ నిన్న ఆదరించి మాకు తప్పకుండా స్వాగతం పలికారు. ప్రచారానికి వెళ్తే తప్పకుండా మేమే గెలుస్తామని కూడా నమ్మకం మాకుంది, పూర్తి నమ్మకం ఉంది. ప్రజల సహకారంతో మేము గెలుస్తాము. తర్వాత వారి యొక్క అంటే మేము 5వ వార్డుకు వెళ్తే కొన్ని ఏరియాలల్లో వాళ్ళకు రోడ్స్ సరిగ్గా లేవు. కొన్ని లింక్ రోడ్లు కూడా చేసామని గెలిచేయండి తప్పకుండా మేము వాళ్ళకు హామీ జరిగింది. తర్వాత అట్లే వాటర్ సమస్య, కొన్ని ఏరియాల నల్లాలు కూడా రాలేదు ఇంకా, వాటికి కూడా. తర్వాత పారిశుద్ధ్యం కూడా తప్పకుండా ప్రతి రోజు వారికి పారిశుద్ధ్యము, మోరీలు అంటే మన పారిశుద్ధ్య కార్మికులను తప్పకుండా వాళ్ళ వార్డుకు మోహరించి తప్పకుండా అది కూడా రోజు మేము 1 వీక్ ఒకసారి గెలిపిస్తే మాత్రం ప్రతి వారము మా వార్డుకు సందర్శించి సమస్యలు విని ప్రభుత్వానికి తెలియపరిచి ప్రజా సమస్యలు తీర్చినందుకే మేము మేము వ్యాపారంలో ఉన్నాము. మాకు డబ్బు మీద ఏదో సంపాదించాలని ఏం లేదు. ప్రజల సేవకే ముందు పోదామని మనస్సాక్షిగా, భగవంతుడి సాక్షిగా నేను తెలుస్తున్నాను. జై జై భారత్.